క్రైస్తవులు హోలీ చేసుకోవచ్చా లేదా? హోలీ అనేటువంటి పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటుంది. అందరూ ఒకరి మీద ఒకరు రంగులు వేసుకుంటూ ఉంటారు. వాటర్లో రంగులు కలిపి ఒకరి బట్టల మీద ఒకరు చల్లుకుంటూ ఆటలు ఆడుతూ కేకలు వేస్తూ ఎక్కడ పడితే అక్కడ హ్యాపీ హోలీ అని చెప్పుకుంటూ ఉంటారు. మరి మన చర్చిలో నుంచి మోనికా అనేటువంటి అమ్మాయి నాకు ఫోన్ చేసి, రేపు హోలీ కదా, మనం చేసుకోవచ్చా, ఆడుకోవచ్చా అని నన్ను అడిగింది. అయితే తనకి నిజంగా మరి మంచిగా డౌట్ వచ్చి అడగడం మంచిదే. మనం ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా అనేది అడగడం చాలా మంచిది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలాంటి వస్త్రధారణ మనం వేసుకోవాలి, ఇవన్నీ కూడా చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించి ఉంచారు. ఇజ్రాయిలీలు తమ ప్రయాణంలో ఐగుప్తు దేశంలో నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కానాను జాతుల వాళ్ళు అనేక మంది వారి మధ్యలో నివాసం ఉంటారు, మధ్య మధ్యలో తగులుతూ ఉంటారు. పెరిజీయులు, ఇటువంటి వాళ్ళందరూ హిత్తీయులు, హివ్వీయులు, వీళ్ళందరి మధ్యలో నుంచి జనాంగం నడిచి వెళ్ళిపోతూ వాళ్ళ డెస్టినీకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అనేక జాతుల వాళ్ళు మీకు కనిపిస్తారు. కానీ వాళ్ళ ఆచారాలు, వాళ్ళ వ్యవహారాలు, వారి పద్ధతులు మీరు ఫాలో అవ్వకండి. మీరు ప్రత్యేకమైన జనాంగము, ప్రత్యేకించబడినటువంటి మీరు సొత్తైన ప్రజలని చెప్పి దేవుడు చెప్పి వారికి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. ఆయన ప్రజలు ఎలా ఉండాలో వారికి గైడెన్స్ ఇచ్చారు ఆయన. అయితే ఈరోజు అసలు ఈ పండుగ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. భారతదేశంలో అనేక రకాలైనటువంటి పండుగలు, అనేక రకాల మతాలు, అనేక రకాల కల్చర్స్ ఉన్నటువంటి ఒక లౌకిక రాజ్యము భారతదేశం. అయితే మనము కొన్ని చేయకూడనివి ఉన్నాయి, కొన్ని చేసేవి ఉన్నాయి. ఈ పండుగ చేయొచ్చా అంటే, ఈ పండుగ అంటే ఏంటి? ఆటలు పాటలు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చాలా క్లియర్గా ఉంది. అల్లరితో కూడిన ఆట పాటల్లో మీరు పార్టిసిపేట్ చేయడం మంచిది కాదు అని. సరే, అది ఒక ఎత్తు అయితే అసలు ఈ పండుగ ఎందుకు చేసుకుంటారు? వాళ్ళ చరిత్రలో, వాళ్ళ యొక్క పురాణ గాథలలో, ఈ హిందువులు ఆచరించేటువంటి పండుగలలో రకరకాల కథలు, గాథలు ఉంటాయి. దానిలో చాలా కథలు ఉన్నాయి ఈ హోళీ అనేటువంటి పండుగకి. ఒక రాక్షస రాజు ఉన్నాడు, హిరణ్యకశిపుడు అతని పేరు. ఆ రాజు తనకొక కుమారుడు ఉన్నాడు, అతడి పేరు ప్రహ్లాదుడు. అతను ఈ రాక్షస రాజు ఏమంటాడంటే, ఏ దేవుళ్లను, దేవతలను పూజించకుండా నన్నే పూజించమని అనేకులను హింస పెడుతున్నటువంటి సమయం అంటది. ఆ సమయంలో తనకు సొంత కొడుకైనటువంటి ప్రహ్లాదుడు విష్ణువుని పూజించడం మొదలు పెట్టాడంట. అతనికి భక్తుడైపోయాడంట, చిన్న బిడ్డ. అది అంత మాత్రం రాక్షసుడికి నచ్చలేదు, ఈ రాక్షస రాజుకి నచ్చలేదు. కాబట్టి అతను ఏమన్నాడంటే, చంపడానికి ప్రయత్నం చేశాడు బిడ్డని, అవ్వలేదంట. ఆ తరువాత ఏమన్నాడంటే, తనకి చెల్లెలుగా ఉన్నటువంటి హోళికా, తన పేరు హోళికాదేవి అంటారనమాట. ఆ హోళికాతో చెప్తున్నాడు, నీవు అగ్నిని శరీరానికి అంటకుండా ఉండేటువంటి ఒక షాల్ కప్పుకొని అగ్నిలో నీవు నా కుమారుడితో పాటు కూర్చున్నప్పుడు వాడు దహనం అయిపోతాడు, నువ్వు సేవ్ అవుతావు, బయటకు వచ్చేద్దు అని చెప్పాడంట. అలాగే ఆ హోళికాదేవి బిడ్డను ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్ని ప్రవేశం చేసినప్పుడు తన మీద ఉన్నటువంటి ఆ వస్త్రము ఎగిరి బిడ్డ మీద పడింది. ఈ హోళిక కాలిపోయింది. ఆ రోజు ఆమె దహనమైపోయింది, సజీవ దహనం. కాబట్టి ఈ పండుగ చేసినప్పుడు 2 రోజులు సెలబ్రేట్ చేస్తారు. అందుకే ఈ వసంతకాలంలో, ఈ మార్చి నెలలో వచ్చినటువంటి ఈ పౌర్ణమిని బేస్ చేసుకొని ఈ పండుగని చేస్తారు. ముందు రోజు అగ్ని దహనం అనేటువంటి పేరుతో ఈ హోళికా దహనం అయిందని చెప్పి అగ్ని వేసి, మంటలు వేసి ముందు రోజు అది చేసినప్పుడు, తరువాత రోజు ఆ రాక్షసుణ్ణి, ఎవరైతే విష్ణువు ఈ బిడ్డను చంపడానికి ట్రై చేశాడో, ఈ చిన్న బిడ్డను చంపడానికి రాక్షసుడు ట్రై చేశాడు కదా, ఈ చిన్న బిడ్డ ఎవరినైతే పూజిస్తున్నాడో ఆ విష్ణువు నరసింహ అవతారం ఎత్తి ఈ యొక్క రాక్షసుణ్ణి చంపేశాడు అనేటువంటి కథ, గాథ ఉంది. కాబట్టి ఆ రోజు సంబరాలు చేసుకుంటూ మనకి కలర్ఫుల్ జీవితం మనం ఇక మీదట జీవించవచ్చు అని చెప్పుకుంటూ ఒకరి మీద ఒకరు రంగులు వేసుకొని ఆడి పాడి ఆనందించేటువంటి దినముగా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ఒక కథ. ఇంకోటి, కృష్ణుడు తను ఎందుకు అలా నల్లని రంగులో ఉన్నాడని చెప్పి తల్లి దగ్గర బాధపడినప్పుడు ఆ రాధ మీద నీవు ఈ నల్లని రంగు వేస్తే మీరిద్దరూ ఒకే రంగులో ఉంటారని వాళ్ళిద్దరు ఒకరికొకరు అలా రంగులు వేసుకున్నప్పుడు ఆ కృష్ణుని స్నేహితులు కూడా అందరూ రంగులు అలా ఒకరి మీద ఒకరు చల్లుకున్నటువంటి దినమని ఇలా అనేక రకాలైనటువంటి కథలు ఉన్నాయి.
అన్నిటికంటే ప్రాముఖ్యముగా ఈ హోళిక అనేటువంటి ఆ దేవిని ఆ అగ్నికి ఆహుదైపోయినటువంటి ఆ యొక్క సందర్భాన్ని జ్ఞాపకము చేసుకుంటూ చేసేటువంటి పండుగ ఇది. ఇప్పుడు క్రైస్తవులు నాకు చెప్పాలి, ఇది చేసుకోవచ్చా చేసుకోకూడదా? నీవు దేనికని రంగులు వేసుకుంటున్నావు? నీ ఫ్రెండ్స్ వేసుకుంటున్నారని వెళుతున్నావా? ఈ ఈవెంట్లను నువ్వు కండక్ట్ చేస్తున్నావా? లేకపోతే నేను దాంట్లో పార్టిసిపేట్ చేయను కానీ ఈవెంట్స్ని కండక్ట్ చేస్తాను అంటున్నావా? లేకపోతే నీవు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో ఊరికే సరదా, మేమేమి ఆ దేవీ దేవతలను పూజించట్లేదు కదా, ఊరికే ఈజీగా తీసుకునేటువంటి విషయాలుగా ఈ విషయాలను ఎంచుతున్నారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మన దేవుడు అల్లరికి కర్త కాదు. అలా అని మందిరాల్లో చేస్తున్నది అల్లరి కార్యాలు కావు, అవి దేవునిని ఆరాధించేటువంటి కార్యములు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18 నుంచి నేను చదువుతున్నా. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇటువంటివి చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు. వారి యొక్క దేవుళ్ళు అనబడే వారికి వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటారు. మనము మన దేవుణ్ణి కలిగి ఉన్నాము కనుక మనం ఏం చేయాలి, ఏమి చేయకూడదని డిసైడ్ అయ్యి మనము ఏమి చేయాల్సి ఉందో అదే చేయవలసిన అవసరత ఉంది ఖచ్చితంగా. కాబట్టి మరి మందిరాలలో అల్లరి, నాట్యము, కేకలు, విజిల్స్, వీటి గురించే ఇప్పటికే క్రైస్తవ్యము చిదికి నలిగిపోయి డినామినేషన్ భేదాలు వచ్చి ఇది చేయొచ్చని కొందరు, ఇది చేయకూడదని కొందరు, దేవుని సన్నిధిలో మనం ఆర్భటించి ఆరాధించడంలో తప్పు లేదని కొందరు. మిరియాము ఎర్ర సముద్రం దగ్గర కంజరు ప్లే చేస్తూ నాట్యం ఆడింది కదా, దావీదు మందసం తీసుకుని వెళుతూ నాట్యం ఆడాడు కదా, మరి యొఫ్తా కుమార్తె ఆయన యొఫ్తా జయము పొందుకుని వస్తున్నప్పుడు నాట్యముతో ఎదుర్కొన వెళ్ళింది కదా. ఇవన్నీ ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నాయి కదా అని చాలామంది అడుగుతారు. నిజమే, అవన్నీ ఆత్మతో ప్రేరేపించబడి వారు చేసినవి. డ్యాన్సులు అంటే ఈ రోజుల్లో లాగా మనం వేస్తున్న తీన్ మార్ డ్యాన్సులు కాదండి. వాళ్ళు ఎర్ర సముద్రం పాయలైందనేటువంటి సంతోషముతో కంజర్లు ప్లే చేస్తూ మహా అయితే ఒకే రిథమిక్గా వాళ్ళు గెంతుకుంటూ వెళ్ళి ఉండాలి తప్ప మనం ఇప్పుడు వేసేటువంటి ఆ స్టెప్పులు కాదు. స్త్రీ పురుషులు కలిసి మనమందరము చేతులు పైకెత్తి ఒకరికొకరు ఈలలు వేసి కేకలు వేసి అంటే జోష్గా మందిరాలలో చేస్తున్నటువంటి కేకలు లాంటివి అవి కావని నా ఉద్దేశ్యం అండి. కాబట్టి వాళ్ళు వేశారు, వాళ్ళు ఒక పద్ధతిగా దేవుణ్ణి ఆరాధించుకుంటూ కంజర్లు ప్లే చేస్తూ బహుశా వెళ్ళుంటారు. ఈ రోజుల్లో చాలామంది ఇటువంటి డాన్సులు చేస్తూ మరి చాలా భయంకరంగా ప్రవర్తిస్తూ ఎంటర్టైన్మెంట్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏ విధమైన కేకలు అల్లర్లైనా అవి అల్లరితో కూడిన ఆటపాటలే. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మన దేవుడు గంభీరుడైన ప్రభువుని మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు నిజముగా ఆత్మ వశులై మనం ఆరాధించడం వేరు. 1 2 3 అని చెప్పి ఇప్పుడు అందరూ డాన్స్ వేయండి అని చెప్పి మనం డాన్స్ వేసేటువంటి విధానము వేరు. దయచేసి అర్థం చేసుకుంటారని నేను అనుకుంటూ ఉన్నాను. మరి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది, మన దేవుడు గంభీరుడు. ఆయన సన్నిధిలో దూతలు మనం యెషయా 6వ అధ్యాయంలో చూసినప్పుడు 2 చేతులతో 2 రెక్కలతో వాళ్ళు ఎగురుతూ ఉంటారు, 2 రెక్కలతో కాళ్ళని కప్పుకుంటారు, 2 రెక్కలతో కనులను మోసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు యెహోవా దేవుని సన్నిధిలో గంభీరుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఆయన చూచుటకు కూడా వారికి అర్హత లేదు. అక్కడ వాళ్ళు ఆరాధించేటప్పుడు కన్నులను కూడా రెక్కలతో మూసుకొని యెహోవా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని ఆర్భాటము చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అసలు పరలోకంలో ఎలా ఉంటుంది అనడానికి యెషయా 6 చూస్తే అర్థమవుతుంది. పరలోకములో దేవుణ్ణి స్తుతించేటువంటి స్తుతి సునాదాలు వినబడుతూ ఉంటాయని, గంభీరమైనటువంటి స్వరాలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారని మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసేటువంటి నాట్యాలు అల్లర్లు కాదు, కానీ ఓల్డ్ టెస్టిమెంట్లో వారు చేసినటువంటివి వేరే వేరే సందర్భాల్లో వాళ్ళు చేశారు. ఈ రోజుల్లో పెళ్ళిళ్ళకి కూడా పెండ్లి కూతురే డాన్స్ చేస్తూ వచ్చేస్తుంది, పెండ్లి కుమార్తె డాన్స్ చేసుకుంటూ వస్తుంది. అది అన్యుల పద్ధతి బహుశా అవ్వచ్చు,
మునుపు పెండ్లి కుమార్తె అంటే చాలా సిగ్గుగా, బిడియంగా, రాయల్గా, చాలా స్పెషల్గా, అది ఏ కల్చర్లోనైనా స్పెషల్గా తీసుకొచ్చేవారు పెండ్లి కుమార్తెని. ఇప్పుడు అందరూ వచ్చి కూర్చుండిపోతున్నారు, యొక్క బంధువులు, మిత్రులు అందరూ. తర్వాత అమ్మాయి డాన్స్ చేసుకుంటూ వస్తున్న సందర్భాలు చూస్తున్నారు. ఇంకా మరి దేవుని యొక్క దయ వల్ల, మహాకృప వల్ల క్రైస్తవ వివాహాలలో ఆ యొక్క కుమార్తె ఇంకా డాన్స్ చేసుకుంటూ రావట్లేదు. అది దేవుని యొక్క కృప మాత్రమే. అటువంటివి మన సంఘాలలోనూ మన యొక్క కల్చర్లోనూ ఎంటర్టైన్ చేయకుండా ఉంటే మంచిది. ఆ తర్వాత మెహందీ అని, మరి హల్దీ అని క్రైస్తవులు కూడా చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. మనము సిద్ధపరచబడినటువంటి కన్యక వలె మనము దేవుని యొక్క సన్నిధిలో ఎలా అయితే మనము ఉంటామో అలాగే అది పరిశుద్ధ వివాహము గనుక అటువంటి అన్య ఆచారాల వైపు వెళ్లకుండా గంభీరుడైనటువంటి దేవునికి సిద్ధపాటు అయినటువంటి కన్యక సాదృశ్యముగా క్రైస్తవ వివాహాలు జరుగుతాయి. అది గంభీరమైన కార్యము, యెహోవా ఏర్పాటు ద్వారా జరిగిన కార్యము. కాబట్టి ఆ కార్యాన్ని గంభీరంగా చేసుకోవాలి, ఆనందంతో చేసుకోవాలి, స్తుతి కీర్తనలు పాడుతూ చేసుకోవాలి, సేవకుల సమక్షంలో చేసుకోవాలి, హల్లెలూయా ధ్వనులతో చేసుకోవాలి. మరి గంభీరమైనటువంటి కార్యాలని ఆకతాయిలుగా చేసుకోకూడదు, ఆకతాయితనంగా మార్చుకోకూడదు. కాబట్టి మనము ఈ పండుగ విషయంలో చర్చిలో ఉన్న పాప అడిగినప్పుడు ఈ విధంగా ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలని నాకు అనిపించింది. ఈ కొన్ని మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దేవునికి స్తోత్రం, ఎవరికైనా అభ్యంతరకరంగా ఉంటే ఈ విషయాలలో కూడా నన్ను క్షమించమని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను మీకోసం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మా యవ్వనస్తులందరినీ జ్ఞాపకం చేసుకోండి, మా చదువుకుంటున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, హాస్టల్స్లో ఉంటున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఎక్కడ ఉన్నా కూడా గంభీరుడైన దేవుణ్ణి కలిగిన వారైతే వారు దేవుని ఎడల భయముతోనూ భక్తితోనూ ప్రార్థనలు, యాచనలు, విజ్ఞాపనలు చేసే బిడ్డలుగా వారిని తయారు చేయండి. ఎక్కడున్నా ఎస్తేరుల వలె, రూతుల వలె ఉండాలి ప్రభువ. దానియేలు వలె, యోసేపుల వలె మా బిడ్డలు ఉండడానికి సహాయం చేయమని, మా యవ్వనస్తుల బిడ్డల చుట్టూ అగ్ని కంచె ప్రాకారముగా మీరు ఉండండి ప్రభువ. ఆత్మకార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోమని. కాంప్రమైజ్డ్ లైఫ్ వద్దు ప్రభువ. ప్రత్యేకించబడినటువంటి జీవితాలు జీవించడానికి అవసరమైన కృప మా బిడ్డలకు దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. God bless you.